నువ్వు కనుక ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యి ఏ కాలేజ్ లో జాయిన్ అవ్వాలి అనే కన్ఫ్యూజన్ లో ఉంటే లైక్ ఏది బెస్ట్ కాలేజ్, అసలు ఏ కాలేజ్ లో జాయిన్ అయితే ఒక మంచి ప్యాకేజ్ వస్తుంది మనకి, అలాగే ఇండస్ట్రీకి కావాల్సిన స్కిల్స్ ఏ కాలేజ్ లో నేర్పిస్తారు అని సెర్చ్ చేస్తుంటే ఈ వీడియో మీకోసమే. ఇప్పుడు నేను చెప్పే కాలేజ్ అయితే మీకు ఇది అన్ని కాలేజెస్ లాగా ఉండదు, డిఫరెంట్ గా ఉంటుంది. అలాగే అన్ని కాలేజెస్ లాగా యూజ్లెస్ సబ్జెక్ట్స్ అయితే ఇక్కడ ఉండవు. అలాగే కరికులం కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అలాగే ప్రొఫెసర్స్ కూడా టాప్ కంపెనీస్ లో వర్క్ చేసిన వాళ్ళు ఇక్కడ ఉంటారు. అది ఏ కాలేజ్ అనుకుంటున్నారా? స్కేలార్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ. ఈ వీడియోలో నేను ఈ కాలేజ్ గురించి మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. లైక్ ఫీజు ఎలా ఉంటది, ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి, కరికులం డిఫరెంట్ అన్నావు కదా, అసలు కరికులం ఎలా ఉంటది, అలాగే ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఏముంటాయి, హాస్టల్ ఉంటుందా, వైఫై ఉంటుందా, అలాగే ఈ కాలేజ్కి వెళ్ళడానికి ఏదైనా ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుందా, ఇలా దీని గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా వీడియోని లైక్ చెప్తే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చాయి కదా, మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయని కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ వీడియోని అయితే డిఫరెంట్ పార్ట్స్ గా నేను కేటగిరైజ్ చేశాను. ఒక్కొక్క కేటగిరీ గురించి డీటెయిల్ గా చూద్దాం. ఫస్ట్ అయితే కోర్స్ అండ్ అకాడమిక్స్ గురించి చూద్దాం. యాజ్ యూజువల్ గానే మీరు ఇక్కడ 4 ఇయర్స్ కంప్లీట్ అయిపోయాక 3 ఇయర్స్ డిగ్రీ అయితే మీకు నచ్చిన దాని నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. లైక్ ఐఐటి మద్రాస్ నుంచి మీరు బిఎస్సి డిగ్రీ అయినా తీసుకోవచ్చు, ఆర్ బిట్స్ బిలానీ నుంచి బిఎస్సి డిగ్రీ అయినా తీసుకోవచ్చు. అలాగే ఇంకొక ఇయర్ ఉంటుంది కదా, ఆ ఇయర్ అయితే మీరు ఉల్ఫ్ యూనివర్సిటీ నుంచి మాస్టర్ డిగ్రీ తీసుకుంటారు. ఆర్ లేకపోతే మీరు 4 ఇయర్స్ డైరెక్ట్ గా ఐఐటి మద్రాస్ నుంచి బిఎస్సి డిగ్రీ తీసుకోవచ్చు, ఆర్ బిట్స్ బిలానీ నుంచి బిఎస్సి హానర్స్ అయినా తీసుకోవచ్చు. డైరెక్ట్ గా 4 ఇయర్స్ డిగ్రీ. మీరు కనుక నార్మల్ కాలేజెస్ చూస్తే ఎలా ఉంటుందంటే మీకు తర్వాత యూజ్ లేని సబ్జెక్ట్స్ లైక్ ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇవన్నీ ఉంటాయి. వాటి వల్ల మనకి తర్వాత యూజ్ ఏమన్నా ఉండిద్ది అంటే యూజ్ ఉండదు. లైక్ ఇప్పుడు నేను కూడా ఏమన్నా యూజ్లెస్ తర్వాత యూజ్ కాని సబ్జెక్ట్ ఏదైనా చదువుతున్నప్పుడు ఎందుకు చదువుతున్నారా, టైం వేస్ట్ కాదు, ఎందుకు పెట్టారు అనిపించింది. బట్ ఏం చేస్తాం, తప్పదుగా పాస్ అవ్వాలి కాబట్టి చదువుతా ఉంటాం అలా. బట్ అదే ఎక్కడైతే మీకు స్కేలార్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీలో అయితే మీకు ఇండస్ట్రీకి ఏ స్కిల్స్ అయితే కావాలో అవే నేర్పిస్తారు. ఇది ఓన్లీ ఎంపీసీ వాళ్ళకే, ఎవరైతే కంప్యూటర్ సైన్స్ తీసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళ కోసం. అలాగే మీరు ఇంకా అడిషనల్ గా ఏమైనా తెలుసుకోవాలి అనుకుంటే స్కేలార్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ గురించి వాళ్ళ వెబ్సైట్ లింక్, అలాగే మీకు ఏమైనా యూజ్ అయ్యే లింక్స్ ఉంటే అన్ని డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి కరికులం గురించి చూద్దాం. ఇక్కడ మీకు ఫస్ట్ 2 ఇయర్స్ అయితే మీకు మీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి మీరు జాబ్ చేయడానికి ఏ స్కిల్స్ అయితే కావాలో అవి నేర్పిస్తారు ఫస్ట్ 2 ఇయర్స్. అలాగే ఏ ఇయర్ కి ఆ ఇయర్ సెమ్ అయితే జరుగుతుంది. ఇయర్ కి 3 సెమ్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి 3rd ఇయర్, ఎక్కడైతే మీరు స్పెషలైజేషన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. లైక్ మీకు అప్పటికే తెలుస్తుంది కాబట్టి, నాలెడ్జ్ వస్తుంది కాబట్టి మీకు ఇష్టమైన స్పెషలైజేషన్ ఆర్ ఇంట్రెస్ట్ ఉన్న స్పెషలైజేషన్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు 3rd ఇయర్ లో. నెక్స్ట్ 4th ఇయర్ వచ్చేసరికి మీరు ఇక్కడ ఇంటర్న్షిప్ అయితే చేస్తారు. లైక్ రియల్ టైమ్ లో జాబ్ లో ఎలా ఉంటుందో అలాగే ఉంటది ఆ ఇంటర్న్షిప్ కూడా. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్యాకల్టీ, లైక్ మీ సీనియర్స్ కానీ ఎవరైనా అడగండి, లైక్ కాలేజెస్ లో చదువుతూ ఉంటారు కదా అన్న ఆర్ అక్క, లైక్ మీ కాలేజ్ లో ఫ్యాకల్టీ ఎలా ఉన్నారన్నా, బాగా చెప్తున్నారన్నా అని అడిగితే మీరు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దగ్గర ఇనే ఆన్సర్ ఏంటంటే వాళ్ళు ఏం చెప్పరా సరిగా, మనం నేర్చుకోవడమే ఎగ్జామ్స్ ముందు అంటారు. లైక్ ఎక్కడైనా అలా ఉంటది కాదనట్లా. కొంతమంది ఫ్యాకల్టీకి సరిగా సబ్జెక్టే రాదు, లైక్ ఏదో అట్లా నేర్చుకొని వచ్చి చెప్తారు. బట్ అదే ఇక్కడ మీకు క్లాసెస్ ఎవరు చెప్తారంటే లైక్ టాప్ కంపెనీస్ ఉంటాయి కదా, గూగుల్, మైక్రోసాఫ్ట్, ఈ కంపెనీస్ లో ఎవరైతే వర్క్ చేసి ఉంటారో వాళ్ళైతే మీకు ఇక్కడ ప్రొఫెసర్స్, వాళ్ళు మీకు ఇక్కడ క్లాసెస్ చెప్పేది. ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి చాలా మంది ఆలోచించేది అడిగేది ప్లేస్మెంట్స్. మీరు ఒకసారి ఆలోచించండి, ఇవన్నీ ఫాలో అయితే ప్లేస్మెంట్ ఎందుకు రాదు? లైక్ కరికులం ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి. మీరు ఫస్ట్ ఇయర్ నుంచే కంపెనీస్కి ఏం కావాలో, ఇండస్ట్రీకి కావాల్సిన స్కిల్స్ నేర్చుకుంటారు. అలాగే మీకు అక్కడ ప్రొఫెసర్స్ కూడా టాప్ కంపెనీస్ లో వర్క్ చేసి ఉంటారు. కాబట్టి మీరు వాళ్ళు చెప్పిన గైడెన్స్ కనుక, వాళ్ళు చెప్పినవి కనుక ఫాలో అయితే మీకు ఈజీగా మంచి ప్యాకేజే వస్తుంది, లైక్ ఐఐటీస్, ఎన్ఐటీస్ లాగా. నెక్స్ట్ వచ్చేసరికి చాలా మంది అడిగేది ఇక్కడ అసలు హాస్టల్ ఉందా అంటారు. ఎస్, ఇక్కడైతే హాస్టల్ ఫెసిలిటీ అయితే ఉంది. అలాగే ఫెసిలిటీస్ వచ్చేసరికి వైఫై కానీ, స్పోర్ట్స్, లైబ్రరీ, అలా ఇంకా చాలా ఫెసిలిటీసే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఫీజ్. మేబీ మీకు ఇక్కడ ఫీజు కొంచెం ఎక్కువ ఉన్నా ఇక్కడ ఉండే ఫెసిలిటీస్ కానీ, మీరు ఫస్ట్ నుంచి నేర్చుకునేది కానీ అంతా డిఫరెంట్. లైక్ ఎలా ఉంటుందంటే కొంతమంది ఎలా జాయిన్ అవుతారంటే ఎక్కువ ఫీజులు కట్టి, లైక్ డొనేషన్లు కట్టి, ఎక్కువ ఫీజులు కట్టి ఎంసెట్ కాలేజెస్ లో కూడా జాయిన్ అవుతూ ఉంటారు. ఎంసెట్ కాలేజ్ లో డొనేషన్లు కట్టి మేనేజ్మెంట్ సీట్లు తీసుకుంటూ ఉంటారు. లైక్ అలాగే కొంతమంది యూనివర్సిటీస్కి వెళ్తూ ఉంటారు. అదేదో మీరు అక్కడ పెట్టే మనీ కనుక ఇక్కడ పెడితే మీరు ఫస్ట్ నుంచే ఒక పర్ఫెక్ట్ ప్లాన్ తో ఇండస్ట్రీకి కావాల్సిన స్కిల్స్ తో ప్రిపేర్ అవుతారు. చెప్పాను కదా అసలు మిగిలిన కాలేజెస్ ఎలా ఉంటుంది ఏందని ప్రీవియస్ గా. అలాగే ఈ ఫీజుకి సంబంధించి స్కాలర్షిప్స్ కూడా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి స్కాలర్షిప్స్. ఇక్కడ మీకు 2 టైప్స్ ఉంటాయి, మెరిట్ బేస్డ్ అండ్ నీడ్ బేస్డ్ స్కాలర్షిప్స్ అని. మెరిట్ బేస్డ్ స్కాలర్షిప్ లో అయితే మీకు 10th, 11th, 12th ఈ మార్క్స్ బేస్ చేసుకొని ఒక స్కాలర్షిప్ ఇవ్వచ్చు. ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఆర్ టెక్నికల్ అచీవ్మెంట్స్ వీటిని కన్సిడర్ చేసి మీకు ఏమన్నా ఉంటే అవి కన్సిడర్ చేసి కూడా మీకు మెరిట్ బేస్డ్ స్కాలర్షిప్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలాగే నీడ్ బేస్డ్ స్కాలర్షిప్ లో అయితే మీ ఫ్యామిలీ ఇన్కమ్ బట్టి మీకు స్కాలర్షిప్ ఇస్తారు. ఒకసారి స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను, మీరు ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి అసలు ఏదైనా ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉందా ఈ స్కేలార్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీలో జాయిన్ అవడానికి అంటే ఒక ఎగ్జామ్ ఉంది. అది వచ్చేసరికి ఎన్సెట్. మీకు ఈ ఎగ్జామ్ అయితే 2 hours అయితే జరుగుతుంది. అలాగే దీంట్లో 4 సెక్షన్స్ అయితే ఉంటాయి, మ్యాథమెటిక్స్, యాప్టిట్యూడ్, ఇంగ్లీష్. అలాగే మీకు ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. అలాగే మీకు ఈ ఎగ్జామ్ కి ఎంట్రన్స్ ఫీజ్ 1000 రూపీస్ అయితే ఉంటుంది. అలాగే 3 times అయితే జరుగుతుంది ఎగ్జామ్.
ఈ డేట్స్ గురించి డీటెయిల్ గా డిస్క్రిప్షన్ లోనే ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి వాళ్ళ వెబ్సైట్ లోకి వెళ్ళి. మీరైతే ఫస్ట్ ఎగ్జామ్ రాయండి, అసలు ఎలా ఉంటది ఏందని మీకు అర్థమవుతుంది కదా. ఎగ్జామ్ రాసినందు మాత్రాన వాళ్ళందరినీ తీసుకోరు, చెప్పినట్టుగా ఇంటర్వ్యూ జరుగుతుంది కాబట్టి వాళ్ళకి కావాల్సిన వాళ్ళే లిమిటెడ్ సీట్స్ ఉంటాయి కాబట్టి లిమిటెడ్ గానే తీసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసరికి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్. మీరు ఇక్కడ చదువుతో పాటే మీకు నచ్చినవి అయితే ఎక్స్ప్లోర్ చేయొచ్చు, లైక్ స్పోర్ట్స్ కానీ ఏమైనా ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయడం, డిఫరెంట్ గా మైండ్ సెట్ తగిన వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళతో కలిసి ఏమైనా ఇన్నోవేటివ్ గా చేయడం కానీ వాటికి కూడా ఇక్కడ ఎక్స్పోజర్ ఉంటుంది. మీరు అవి కూడా ట్రై చేయొచ్చు, అవి కూడా చేయొచ్చు. ఇక్కడ చాలా మంది ఏమనుకుంటారంటే ఇది బెంగళూరులో లొకేట్ అయ్యి ఉంది కదా, చాలా దూరం అనుకుంటారు. బట్ నేను ఒకటి చెప్దాం అనుకుంటున్నానండి, లైక్ బెంగళూరు చూసుకున్నట్లయితే మీకు అది ఇండస్ట్రీకి ఒక ఎక్స్పోజర్, లైక్ చాలా కంపెనీస్ అక్కడే ఉంటాయి కాబట్టి మీకు ఏమైనా ఈవెంట్స్ జరిగినా, టెక్ ఈవెంట్స్ కానీ, హ్యాకథాన్స్, ప్రాజెక్ట్స్, మీరు ఎక్కడికైనా వెళ్ళడానికి చాలా సింపుల్ గా ఉంటుంది అనమాట. ఇప్పుడు నేను ఏదైనా వెళ్దామంటే డిస్టెన్స్ అయిపోతుంది కాబట్టి మీకు ఎక్స్పోజర్ అయితే చాలా బాగుంటుంది బెంగళూరులో. గాయ్స్ ఇలాంటి కాలేజెస్ అయితే మీకు చాలా తక్కువ ఉంటాయి. మీకు ఒక బెస్ట్ కాలేజ్ కావాలి అనుకుంటే ఇది కూడా ఒక ఆప్షనే. ఒకసారి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి ట్రై చేయండి. అలాగే మీకు ఇంకా ఏమన్నా దీని గురించి తెలుసుకోవాలి, ఆ డౌట్స్ ఉన్నా డిస్క్రిప్షన్ లో అయితే వాళ్ళ వెబ్సైట్ అవన్నీ ప్రొవైడ్ చేసేస్తాను. ఏమన్నా డౌట్స్ ఉంటే అక్కడికి వెళ్ళి చెక్ చేయండి. ఇంకా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దట్స్ ఇట్ గాయ్స్.